అకాల వర్షం అన్నదాతల పాలిట శాపంగా మారింది. పండించిన పంటను అమ్మకానికి తెచ్చిన రైతులకు వానలు తిప్పలు తెచ్చాయి. తెల్లవారుజామున భారీగా కురిసిన వర్షానికి జగిత్యాల జిల్లా మెట్పల్లి మార్కెట్ యార్డులోని ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్ యార్డులో సుమారుగా 2000 క్వింటాల వరి ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉంది. మార్కెట్కు ధాన్యం వచ్చి వారం గడుస్తున్నా ఇంకా అమ్ముడు పోలేదు. పైగా తేమ శాతం పెరిగిపోవడంతో ధాన్యం మారబెడుతూ సాయంత్రం వాటిని కుప్పలు చేస్తున్నారు. ఇదే సమయంలో భారీ వర్షం కురవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అట్లని వరకు వాటిని చూస్తున్నారు, మేచర్ చూస్తున్నారు. 20 వస్తుంది, 20 వస్తుంది, 25 వస్తుంది, ఇట్లా అనుకుంటా మరిపోతున్నారు. కనీసం అంటే ఈ ఎండాకాలం ఈ అచ్చడే కాదు, అట్లా ఈ వరకు చూకాయేటి. మరి ఇప్పుడు నిన్న వర్షం పడి మొత్తం తడిచిపోయినాయి. ఇవాళ మొన్న తడిచినాయి, ఇవాళ లాక్ వచ్చినాయి. అట్లు వాటిని ఏం చేసుడు, ఎట్లనే చేసి ప్రభుత్వం మాకు కొనుగోలు చేయాలి. వీటిని ఈ తడిసిపోతే మేము వీటిని ఏం చేసుకోమంటావు? ఇప్పటికి సుద్ధా పాసింగ్ 2 సార్లు చూసిండు. అయినోళ్ళకి సంచులు ఇస్తుండు, కానోళ్ళని అందరినీ ఇట్లనే ఉంచుతుర్రు. ఈ సంచులు గోదాంలో పెట్టుకొని సుద్ధా సంచులు ఇత్తలేరు. 10 రోజులకు ఎక్కువైతుంది. మేము ఇక్కడ నెరివాడ పట్టి అసలు సంచులు ఇచ్చుడు లేదు, ఆ చూసుడు లేదు. రాత్రి వర్షం పడి మొత్తం తడిచిపోయినాయి. ఏం చేసుడో అర్థమైతలేదు. అట్లని వరకు వాటిని చూస్తున్నారు, మేచర్ చూస్తున్నారు. 20 వస్తుంది, 20 వస్తుంది, 25 వస్తుంది, ఇట్లా అనుకుంటా మరిపోతున్నారు. కనీసం అంటే ఈ ఎండాకాలం ఈ అచ్చడే కాదు, అట్లా ఈ వరకు